బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో వాటర్ వార్పై ఇవాళ హాట్ గా చర్చ జరిగింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తప్పు మీదంటే మీదేనంటూ అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్ని పార్టీల నేతలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన వాడివేడు చర్చలు, అదేవిధంగా రేపు మేడిగడ్డ పర్యటనకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సరేనా, ఈరోజు అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక నీటికి యుద్ధానికి సంబంధించి పెద్ద వాడివేడిగా చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేఆర్ఎంబీకి సంబంధించిన అంశంపైన హాట్గా చర్చ జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి బోర్డుకు అప్పగిస్తున్నారనే అంశానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసేందుకు కూడా అప్పటి వరకు కూడా బోర్డుకి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించేది లేదంటూ కూడా దాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టే సందర్భంగా మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సందర్భంగా అధికార పక్షానికి కాంగ్రెస్ తో, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతల మధ్య అయితే పెద్ద మాటల యుద్ధం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ తరపు నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇద్దరు కూడా దీనికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ అధికార పక్షం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మంత్రులు బట్టి విక్రమార్క, అదేవిధంగా పున్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కుమ్మటిరెడ్డి, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా రియాక్షన్స్ లో అంటే చర్చలో భాగంగా మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ప్రభుత్వానికి అంటే తెలంగాణకు శాశ్వతంగా దెబ్బతగిలే అంటే ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో మొత్తం తెలంగాణకు సంబంధించి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల వాటా నికర జలాలు ఉంటే అందులో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే. అంటే పరివాహక ప్రాంతం తెలంగాణకు సంబంధించి 68% ఉంటే కేవలం 33% వాటా మాత్రమే తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలాగా వ్యవహరించారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా ఏపీకి సంబంధించి లబ్ధి చేకూరే విధంగా ముఖ్యంగా శ్రీశైలం నుంచి చేపట్టిన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా ముచ్చుమర్రి కానీ, ఇవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి అంద్రి నివాస సుజల స్రవంతి వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ చూసి చూడనట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందంటూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యంగా పోతిరెడ్డిపాడుకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే 11,000 టీఎంసీలు 1100 క్యూసెక్ల వాటర్ ఉన్నదో ఆ 1100 క్యూసెక్ల వాటర్ నుంచి 44,000 క్యూసెక్ల వాటర్కు, అదేవిధంగా 44,000 క్యూసెక్ల నుంచి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని దాదాపు 80,000 క్యూసెక్లకు పెంచిన విధానానికి సంబంధించి కూడా నేతల మధ్య అయితే ఒక వాడివేడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంలో అంటే ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కూడా స్లైడర్ ద్వారా కూడా వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలనంటూ కూడా అధికార పక్షానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రులంతా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదం జరగలేదు, మేమంతా కరెక్ట్ గానే చేశామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు దాన్ని చెప్పే విధానం కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి 17న కేంద్ర జలశక్తి వద్ద జరిగిన బోర్డు మీటింగ్ ఏదైతుందో ఆ బోర్డు మీటింగ్ లోనే ప్రాజెక్టులను అప్పగించే విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న జరిగిన బోర్డు మీటింగ్ హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది. కాబట్టి ఆ తప్పిదాలను సరి చేసుకోవడం కోసమే ఈరోజు బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించట్లేదంటూ కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టే సందర్భం వచ్చిందంటూ కూడా హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేశారు. రేపు ఎట్లాగో నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన సభను దృష్టిలో పెట్టుకుని ఆ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకనే ఈ సభలో తీర్మానం చేస్తున్నారంటూ కూడా కౌంటర్ అటాక్ చేశారు. అట్లా మొత్తం మీద అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాడివేడి చర్చ అయితే జరిగింది. ఫైనల్ గా వచ్చేసరికి ఎట్టి పరిస్థితులలో బోర్డుకు ప్రాజెక్టులను ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ ఈ రెండింటి ప్రాజెక్టులతో పాటు 17 అవుట్లెట్లు ఉన్నాయి. ఆ అవుట్లెట్లకు సంబంధించి ఇప్పటికే బోర్డుకు అప్పగించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఏదైతుందో వాటిని అన్నిటి కూడా విరమించుకుంటుంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. తెలంగాణ వాటా ఏదైతే ఉందో పరివాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా 68% వాటా కృష్ణాలు సాధించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో బోర్డుకు ప్రాజెక్ట్ ఇచ్చేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఒకవైపు ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో రేపు అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీగా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు బీఆర్ఎస్ నల్గొండలో ఒక సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా ప్రభుత్వం కూడా మేడిగడ్డ సందర్శన ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు సందర్భించి అంటే ఆ ప్రాజెక్టులో అంతర్భాగంలో ఉన్న మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే కొన్ని లోపాలు బయటపడడం జరిగింది. ముఖ్యంగా 3
పిల్లలు కుంగిపోవడం కానీ ప్రాజెక్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఏవైతే కుంగినాయో దానికి సంబంధించి కేవలం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన 3 ఏళ్లలోనే ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందంటూ కూడా అధికార పక్షానికి సంబంధించిన నేతలంతా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేడిగడ్డ పనికిరాకుండా పోతుంది, దానికి అవసరానికి ఉపయోగం లేకుండా పోతుందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపు 94,000 కోట్ల రూపాయల ఖర్చుతోటి కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాన్ని పూర్తిగా ఎమ్మెల్యేలకు విజిట్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా రేపు 10 గంటలకు అసెంబ్లీకి అందరు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత 10 గంటల 10 నిమిషాలకు అందరు ఇక్కడ నుంచి ప్రత్యేకమైన బస్సుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కూడా అందరూ కూడా వెళ్లాలని నిర్ణయించారు. రేపు 3 గంటలకు ఎగ్జాక్ట్ గా 3 గంటల వరకు అక్కడికి చేరుకోవాలని కూడా నిర్ణయించారు. మేడిగడ్డకు 3 గంటలకు చేరుకున్న తర్వాత అక్కడ 3 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం ఈ సందర్శన ఉండేలాగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. సరిగ్గా 4 గంటలకు అక్కడ మేడిగడ్డ దగ్గర 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి కూడా విజిలెన్స్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రాథమిక రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా అందింది. ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఇప్పటికే ఇద్దరు ఈఎన్సీలను కూడా రాజీనామా చేయించిన పరిస్థితిని జనరల్ ఈఎన్సీ మురళీధర్ రావు నుంచి విధుల్లో నుంచి తప్పుకోవాలని సూచన చేసింది. అదేవిధంగా కాళేశ్వరం ఈఎన్సీగా ఉన్న వెంకటేశ్వర్లను అయితే ఆయన సర్వీస్ నుంచి కూడా పక్క తప్పించిన పరిస్థితి. సో మొత్తం మీద ఇద్దరు ఈఎన్సీలను పక్కన పెట్టించిన ప్రభుత్వం ఫర్దర్గా దీనికి సంబంధించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను అన్నింటి కూడా వివరించాలని చెప్పేసి నిర్ణయించారు. స్వయంగా అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. రేపు సరిగ్గా మేడిగడ్డ దగ్గర ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండనుంది. ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. రేపు అసెంబ్లీ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి ప్రత్యేకమైన బస్సులు పెట్టి అందరం అక్కడికి తీసుకెళ్తామా, అక్కడ ఉన్న ఏం జరిగిందనే విషయాలన్నిటి కూడా అందరికీ దోహదపడే విధంగా చేస్తామంటారు. ప్రజల నుంచి వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వం ఖర్చు చేసిన ఈ డబ్బులకు సంబంధించిన అన్నిటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి హాట్ గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు నల్గొండలో ఇప్పటికే బీఆర్ఎస్ కృష్ణా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టులకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సభను తెలపెట్టింది. అయితే దానికి ముందే ఈ రోజే దీనికి కౌంటర్ అటాక్ కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించట్లేదు అంటూ కూడా ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ రేపు యాజ్ ఇట్ ఈస్ గా బీఆర్ఎస్ కు కౌంటర్ గా రేపు మేడిగడ్డకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రతాప్.